పెద్ద మనుషులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయినా మన తెలంగాణ వాళ్ళకి ఓన్లీ కూర ఉంటే ఏం సరిపోతుంది గైస్ చెప్పండి, పప్పు ఉండాల్సిందే. సో మనం ఇప్పుడు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నూనె, చిటికెడు ఆవాలు అండ్ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు దాంట్లో వేసేసుకోవాలి. అది నీట్గా మరిగిన తర్వాత మనం ముందే కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న పప్పుని దాంట్లో వేసేయాలి. దానికి సరిపడేంత ఉప్పు, కారం వేసుకొని దాన్ని నీట్గా మరిగించి దానిపైకి నూనె తేలిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేస్తే మన పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. సో దీన్ని మేము పులుసు పప్పు అంటాం గాయస్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకేముంది, లాస్ట్కి ఒక అప్పడం ఉంటే ప్లేట్ సెట్. ఇంకా ముందుగా చేసుకున్న బెండకాయ, ఈ పప్పు అప్పడంతో తింటే ఉంటుంది గాయస్. నేను చెప్తే ఏం బాగుంటుంది, మీరు ట్రై చేయండి.